ట్రస్ట్ చేసి మెడల్ తెచ్చుకోవడానికి కాదు, నీతో కలిసి బిజినెస్ చేయడానికి. అదంతా వదిలేసి నన్నెత్తుకొచ్చి ఇలా బంధించి 6 నెలలు టార్చర్ పెట్టి నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. ఇప్పుడు కూడా ఇది దొరికిందనుకుని సంతోషపడుకో. ఎందుకంటే నా హెల్ప్ లేకుండా నువ్వు దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేవు. ఇంకా నాకెందుకు నీ హెల్ప్? మా నాన్న నీకు ఇది తెచ్చిచ్చారంటే దీన్ని తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుంటారు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు మా నాన్న. కానీ ఆయనకున్నది ఒకటే వీక్నెస్, అది నేనే. నా మీద పెట్టుకున్న నమ్మకం. ఆ నమ్మకాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని డైవర్ట్ చేస్తే ఈ క్రౌన్ లాభాన్ని అందరం తీసుకోవచ్చు. అది కాదంటే మీ అందరినీ ఈ క్రౌన్తో పాటు ఇక్కడే పూడ్చిపెట్టేస్తారు. సో నాకు 50% ఇచ్చి నువ్వు నాకు పార్ట్నర్గా ఉండడం తప్ప నీకు వేరే దారి లేదు. ఏమంటావు? చెరో సగం ఓకే కదా? వర్మ, ఇతను చెప్పింది కరెక్టే. ఆయన గురించి నీకు తెలియదు, మేం పక్కనే ఉండి చూసాం. అందుకని ఇతను చెప్పినట్టు సగం సగం పంచుకొని అందరం కలిసి పనిచేయటమే మనందరికీ మంచిది. ఫస్ట్ నేను వెళ్ళగానే మా నాన్నతో ఏదో ఒకటి మాట్లాడి ఆయన్ని డైవర్ట్ చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను. ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు. మా నాన్నకి డౌట్ రావచ్చు. డౌట్ వచ్చి ఒకవేళ కనిపెట్టారంటే నా తండ్రిని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది అర్థమైందిగా? ఇదే ముఖ్యం. నాకు సంతోషంగా ఉండాలి, అందుకు డబ్బులే ముఖ్యం. ఈ మధ్యలో ఎవరొచ్చినా, మా నాన్నే వచ్చినా సరే నాకు నచ్చదు. ఆయనకి నచ్చినట్టుగా ఆయన బ్రతికారు, నాకు నచ్చినట్టు నేను బ్రతకాలిగా. హలో, ఏమండి? ఈరోజు అర్జున్ పుట్టినరోజు, అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పాను కదా. ఈ రోజైనా ఇంటికి రావచ్చుగా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? హలో. నాన్న, ఎలా ఉన్నారు నాన్న? మీరు లేకపోతే నేనేమై ఉండేవాడినో కూడా తెలీదు. మీరు వచ్చి నన్ను కాపాడుతారని నేను అసలు ఊహించలేదు. మీలాంటి నాన్న నాకు దొరికినందుకు ఇప్పుడు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నాకు అమ్మ, రిత్తు, శ్వేత వీళ్ళందరినీ చూడాలనుంది. నన్నెందుకు నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు? రండి నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం. పోదాం పోదాం. బాగా టైర్డ్గా ఉన్నావా? కూర్చొని మాట్లాడుకుందాం. మీరు బయట ఉండండి. ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఒక భయంకరమైన గ్రూప్ దగ్గర నుంచి బయటపడ్డావు. డెఫినెట్గా వాళ్ళు నిన్ను ఫాలో చేస్తారు. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిది కాదు. నేను డీజీపీతో మాట్లాడాను. రేపొద్దున్నే మన ఇద్దరం డీజీపీ దగ్గరికి వెళ్దాం. నువ్వు జరిగిందంతా డీజీపీకి చెప్పు. ఆ గ్రూప్ని కంప్లీట్గా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరినీ పట్టుకున్న తర్వాతే మనం ఇంటికి వెళ్దాం. అదే మనకి సేఫ్. సరే నాన్న, నాకు కొంచెం బాగాలేదు, కాస్త రెస్ట్ తీసుకుంటాను. మనం పొద్దున మాట్లాడుకుందామా? అర్జున్, ఈ నాన్నతో ఏమన్నా చెప్పాలనన్నా? లేదు, అన్నీ చెప్పేశాను కదా నాన్న.
పన్నీరన్నా వర్మ ఓ మారిల్లారా. ఏంటి వర్మ? ఇదిగో మాట్లాడు. హలో. మీరు టెస్ట్కి ఇచ్చిన క్రౌన్ ఒరిజినల్ కాదు, ఫేక్. అది అన్ని టెస్ట్లోనూ ఫెయిల్ అయింది. లేదే, మేము ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. ఒరిజినల్ క్రౌన్ లాగే చేయడానికి ట్రై చేశారు, కానీ అది ఒరిజినల్ కాదు. ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎన్ని టెస్టులకు పంపించినా అది ఎక్కడ పాస్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ క్లియర్లీ ఫేక్. లేదండి, నాకు తెలిసి అది ఫేక్ అయ్యే అవకాశమే లేదు. మేము బాగా చెక్ చేసాం, మీరు ఇంకోసారి చెక్ చేయండి. ఆల్రెడీ మేము చాలాసార్లు చెక్ చేసాం సార్. ఫేకా? మొత్తం ఫేకు. ఇన్ని రోజులు నాతో పాటే ఉండి నాకే ఫేకా? ధనరాజే, నువ్వు నాకు ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్. మరి నేను ప్రొఫెషనల్, 100% ప్రొఫెషనల్. నువ్వు కొట్టి చంపితే నేను నిజంగానే సస్తాను. నేనే సస్తాను వర్మ. టేక్ కేర్. నాన్న, 4.5 ఏళ్లుగా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని కనుక్కోవడానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఈ ప్రాసెస్లో ఏమైనా జరుగుండొచ్చు, ఒకవేళ నేను చనిపోయి కూడా ఉండొచ్చు, అది కూడా ఓకే. ఇప్పుడు మీరు అందులో ఇన్వాల్వ్ అయితే మీ షాడోలోనే ఇదంతా చేసినట్టు అవుతుంది. డిపార్ట్మెంట్లో నాకు రావాల్సిన క్రెడిట్ కూడా రాకుండా పోతుంది. నాకు 1 వారం టైం ఇవ్వండి, ఈ మొత్తం గ్రూప్ని కనిపెట్టి ఈ కేసుని సాల్వ్ చేసేస్తాను. అంతవరకు మీరు ఈ కేసులో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నాన్న, నా కోసం. ఓకే నాన్న, ఓకే. ఎందుకైనా మంచిది ఇది నీ దగ్గర ఉంచు. అర్జున్, నాన్న దగ్గర ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అన్నీ చెప్పేశాను కదా నాన్న. హలో, మా నాన్న మొత్తం డిపార్ట్మెంట్. ఫోన్లో వద్దు, ట్యాప్ చేస్తారు. డైరెక్ట్గా రా, మాట్లాడుకుందాం. అబ్బా, భయపెడుతున్నావా? మా నాన్న పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పమంటున్నాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పాను అనుకో, ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అదంతా నేను చూసుకుంటాను. అంతకన్నా ముఖ్యమైన విషయాలు 2 చెప్పనా? ఏంటి? నీ అబ్బా ఒక క్రౌన్ పంపాడే, అది ఫేక్. ఫేక్? నీ అబ్బా ఫేక్ అని తెలిసినా ఇంకా ఏం చేస్తూ కూర్చున్నావు? ఏం పీకుతున్నావు? నేనేం పీకట్లా, అది నా మిస్టేక్. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్పనా? ఆ కిరీటం మధ్యలో బ్యూటిఫుల్గా పింక్ కలర్ డైమండ్ ఒకటి ఉందే, అందులో చిన్న ఒక కెమెరా ఉంది. కెమెరానా? దీన్ని బట్టే ఈడ జరిగిందంతా మీ అబ్బా చూసేశాడు. మనోడు దొంగ నా కొడుకుని కూడా ఆయనకి తెలిసే ఉంటుంది. తెలిసే పంపించారంటే ఎనీ టైం ఆయన ఇక్కడికి రావచ్చు. ఫస్ట్ నువ్వు వెళ్ళి నా ఫ్యామిలీని లాక్ చేయి, వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆయన నుంచి ఎస్కేప్ అవ్వగలం. అదంతా ముందే చేశా. ఫ్యామిలీని లాక్ చేయడానికి నా వాళ్ళు వెళ్ళారు. ఇక్కడున్న అన్ని యాంటిక్స్ను బయటికి పంపించేశా. ఇక నువ్వు మాత్రమే బ్యాలెన్స్. అదేలాగబ్బా,
ఫేక్ క్రౌన్ ఇచ్చి ఒరిజినల్ కొడుకుని పట్టుకెళ్తానంటే ఒప్పుకుంటానా? అందుకే నిన్ను ఇక్కడ వేసేసి జైలర్ వచ్చేలోపు అందరం ఎస్కేప్ అవుతాం. నేను నీకు చెప్పాను కదా వస్తారని. జైలరు, ఇదంతా నీకు జుజుబే నాకు తెలుసు. నీకోసం ఇంకోటి ఉంది. చూడు, నీ ఫ్యామిలీ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. చూడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే వాళ్ళు వదిలేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేదా వాళ్ళిద్దరు తలకాయలు నరికేమంటావా? అక్కడ మూడోవాడు ఒకడు ఉంటాడే. ఎవడు? నీ మనవడా? ఆన్ని కలిపి నరికేయండ్రా. అన్నా, ఎవరో తలుపు తెరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. హుకుం
టైగర్ కా హుకుం. నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఒక పెద్ద ప్రపంచమే నా వెనకాల ఉంది జైలర్. ఇదొక పెద్ద నెట్వర్క్. ఎవరెవరో ఎప్పుడు వస్తారో నీకు తెలియదు. నీ జీవితమే నరకం వద్దు, చూసుకో. లాస్ట్ వార్నింగ్. అన్ని ఇంతటితో వదిలేసి పో. అర్థమైందా? జైలర్, నువ్వు నా దగ్గర గెలిచావు, కానీ నీ కొడుకు దగ్గర ఆడు నాకంటే కిమినెలేదవా? ఇప్పుడైనా ఏదైనా చెప్పాలా? పిల్లలు చెడ్డవాళ్ళైతే కన్నోళ్ల జీవితం నరకం అవుతుంది. నాన్నా, అది నా కోసం చేయలేదు. మీరు, అమ్మ, శ్వేత, రీతు అందరూ సంతోషంగా ఉండాలి. అందుకోసమే ఇదంతా. ఇంకెప్పుడూ ఇలా చేయను నాన్న. నన్ను క్షమించండి నాన్న. సరే నాన్న, నువ్వు చేసిన తప్పులన్నీ డిపార్ట్మెంట్లో చెప్పి సరెండర్ అవ్వు. సరెండరా? ఏమంటున్నారు నాన్న? నేనెలా సరెండర్ అవుతాను? మీ మర్యాద ఏమవుతుంది? డిపార్ట్మెంట్లో నా గురించి ఏమనుకుంటారు? అమ్మ, రీతు, శ్వేత వీళ్ళ గురించి ఆలోచించారా? కుదరదు నాన్న. నేను సరెండర్ అవడం కుదరదు. నువ్వు సరెండర్ అవ్వాలి. నీకు వేరే దారి లేదు. ఓ సరే. అయితే నాకు ఇది తప్ప వేరే దారి కనిపించట్లేదు. యు ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఈ విషయం మీకు, నాకు మాత్రమే తెలుసు. మీరే లేకపోతే ఈ విషయం ఇక్కడే ముగుస్తుంది. సారీ నాన్న.